హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య హెయిర్ తుడుచుకుంటూ దర్శన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. దర్శన్ శరణ్య వైపు చూస్తున్నా చూడనట్టు నటిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళి, మీరు నన్ను చూస్తున్నారు కదా అని అడుగుతుంది. లేదు, నేను నిన్నేమీ చూడలేదు అని కావాలని కవర్ చేసుకుంటూ ఉంటాడు దర్శన్. చూడండి, మీరు ఏం మాట్లాడినా, ముఖ్యంగా అబద్ధం చెప్పినా వెంటనే తెలిసిపోతుంది అని చెప్పి ఇంకా నవ్వుతూ ఉంటుంది శరణ్య. దర్శన్ శరణ్య వైపు చూస్తూ నవ్వుతూ ఉంటారు. అలా ఇద్దరు దర్శన్ శరణ్య హ్యాపీగా వాళ్ళ క్వాలిటీ టైంని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఇంకా రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది శరణ్య. అప్పుడే కరెక్ట్గా ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వచ్చి, శరణ్య నీతో కొంచెం మాట్లాడాలి రామ్మా అని పక్కకి తీసుకువెళ్తారు. ఏంటత్తయ్య గారు అని అడుగుతుంది శరణ్య. నువ్వు లహరి నా దగ్గర ఏదైనా విషయాన్ని దాచిపెడుతున్నారా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట శరణ్య. అత్తయ్య గారు అలా అడుగుతున్నారేంటి అని అంటారు. లేదమ్మా, నాకు నిజం చెప్పు. నిన్న మీ మాటల్లో తడబాటుని నేను గమనించాను. ఖచ్చితంగా మీరు ఏదో విషయాన్ని నా దగ్గర దాచిపెడుతున్నారు అనిపిస్తుంది. ఏ విషయమైనా మొహమాటం లేకుండా ధైర్యంగా చెప్పమ్మా. ఎందుకంటే అది ఏదైనా పెద్ద ప్రాబ్లం అయితే నేను ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను అని అంటారు ఆనంద భైరవి. ఇప్పుడు అత్తయ్య గారికి చెప్పాలా వద్దా? చెప్తే అత్తయ్య గారు ఏమనుకుంటారు అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఆలోచిస్తుంది శరణ్య. అత్తయ్య గారు, మీతో చెప్పకుండా ఉండలేకపోతున్నాను, చెప్తానండి అని జరిగిందంతా చెప్పేస్తుందన్నమాట శరణ్య. మహేష్ని పాతిపెట్టిన విషయం, మహేష్ సత్య వాళ్ళ తమ్ముడేనన్న విషయం, మళ్ళీ ఇప్పుడు ఆ చనిపోయిన మహేష్ సత్యకి లహరి వుడ్బీకి ఎలా కాల్ చేశాడు అని చెప్పి జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతారు. అత్తయ్య గారు, నిన్న రాత్రి మేము వెళ్ళింది ఆ మహేష్ని ఎక్కడ పాతి పెట్టామో అది చూడ్డానికేనండి. అందుకే వెళ్ళొచ్చాం. వాడి అస్థికలు అక్కడే ఉన్నాయి అని అంటుంది శరణ్య. ఇంత పెద్ద విషయాన్ని నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. మీకు చెప్తే మీరు బాధపడతారేమోనని అని అంటుంది. అలా ఇంక పాపం శరణ్య, సరే ఇకపై ఈ సమస్య నాది, నువ్వింకా ఎక్కువగా ఆలోచించొద్దు. లహరికి కూడా నాకు తెలుసనే విషయం చెప్పొద్దమ్మా. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఈ సమస్యకి ఒక సొల్యూషన్ తీసుకువస్తాను, సరేనా అని చెప్పి శరణ్యకి ధైర్యం చెప్పి పక్క నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి. ఖచ్చితంగా అత్తయ్య గారు అసలు ఏం జరిగిందో కనుక్కుంటారు. వాడు బ్రతుకున్నాడా లేకపోతే వాడితో ఇలా ఎవరైనా చేయిస్తున్నారా అనే విషయాన్ని అత్తయ్య గారు కనిపెడతారు అని కాన్ఫిడెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. ఇది ఇలా ఉండగా దర్శన్ హాల్లోకి వస్తారు. ఆనంద భైరవితో, అమ్మ వదిన ప్రాబ్లంకి నేను ఒక సొల్యూషన్ని తీసుకురావాలి అనుకుంటున్నాను. మీరు ఎన్ని పూజలు చేసినా హోమాలు చేసినా వదినకి బాగవ్వదు. కాబట్టి వదినకి మంచి సైకియాట్రిస్ట్కి కాంటాక్ట్ అవ్వాలని, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాలని నేను డిసైడ్ అయ్యాను. అప్పుడే నాకు నా ఫ్రెండ్ విశాల్ గుర్తుకు వచ్చాడు. విశాల్ యుఎస్లో ఎంఏ సైకాలజీ చేసి ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాడు. తను ఎలాంటి మానసిక రోగులనైనా వెంటనే ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తాడు. కాబట్టి అనన్య వదినని కూడా చూడమని ఒకసారి మా ఇంటికి కుదిరితే రమ్మని కాల్ చేసి చెప్పాను. ఇప్పుడే విశాల్ కాల్ చేశాడు, ఇంటికి వస్తున్నాడు. కాబట్టి అనన్య వదినకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలో ఖచ్చితంగా నా ఫ్రెండ్ విశాల్ చెప్తాడు అని చెప్తారనమాట. అలా ఇంకా దర్శన్ అదంతా వింటుంది అనన్య. ఎవరు వచ్చినా నన్నేమీ చేయలేరు అని మనసులో అనుకుంటుంది అనన్య. అలా దర్శన్ ఫ్రెండ్ డాక్టర్ విశాల్ నడుచుకుంటూ వస్తుంటే ఒక్కసారిగా విశాల్ని చూసి షాక్ అయిపోతుందన్నమాట అనన్య. ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది. అమ్మో, ఇదేంటి విశాల్ ఇక్కడికి వచ్చాడు అంటే విశాల్కి దర్శన్కి ఫ్రెండ్షిప్ ఉందా? ఇప్పుడు ఈ విషయం విశాల్కి తెలిస్తే, నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఇంకేమైనా ఉందా? లేదు, నా ఫేస్ అతనికి కనిపించకూడదు అని చెప్పి ఇంకలా మొత్తం ఫేస్ అంతా దాచేసుకుంటుందన్నమాట కావాలని అనన్య. ఇంకలా విశాల్ లోపలికి వస్తారు. నమస్తే అని చెప్పి ఆనంద భైరవికి నమస్కారం పెడతారు.
నమస్తే బాబు, నీ గురించి దర్శన్ అంతా చెప్పాడు. మా అనన్యకి పిచ్చి బాగా ముదిరిపోయింది. నువ్వే నువ్వే ఎలా అయినా తనకి ఖచ్చితంగా నయం చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటారు. తప్పకుండా ఆంటీ, నేను చాలామందిని డీల్ చేశాను. అసలు తన ప్రాబ్లం ఏంటో, తను ఎందుకు ఇంతలా మైండ్ అంతా ప్రెజర్ పెట్టుకుంటుందో నేను తెలుసుకుంటాను. ఒకసారి తన్ని చూపించండి అని చెప్పి అంటారు. ఇంకా ఫేస్ మొత్తం దాచేసుకుంటుంది అనన్య. అమ్మీ, నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చారు, ఏది లే అని చెప్పి కాంచన వీళ్ళందరూ బలవంతంగా అనన్య ఫేస్ని పైకి చూపిస్తారు. ఒక్కసారిగా అనన్యని చూసి డాక్టర్ విశాల్ షాక్లో ఉండిపోతారు. అనన్య అని అలా ఇంకా దర్శన్ ఫ్రెండ్ చూస్తూ ఉండిపోతాడు. వెంటనే అనన్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. నేను ఒకసారి అనన్యతో పర్సనల్గా మాట్లాడాలి, అప్పుడే నేను తన సైకాలజీని అర్థం చేసుకోగలను. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ తన్ని ఒకసారి పక్కకు తీసుకురండి అని చెప్పి ఇంకా అనన్య పక్కకి వచ్చేసరికి అక్కడి నుండి వెళ్ళిపోతారు అందరూ. అనన్య అలా చూస్తూ ఉంటుంది న్యూ క్యారెక్టర్ విశాల్ వైపు. అనన్య, ఏంటిది? నువ్వు ఈ ఇంటికి కోడలయ్యావా? అసలు నీకు అర్హత ఉందా అని అడుగుతారు విశాల్. హలో, మీరేంటి నాకు ఇన్ని ఉచిత ప్రవచనాలు ఇస్తున్నారు? అయినా అర్హతని డిసైడ్ చేయడానికి మీరెవరు అని అడుగుతుంది. అనన్య, మర్చిపోయావా? ఒకప్పుడు నువ్వు నన్ను, నేను నిన్ను ఎంతలా లవ్ చేశానో మర్చిపోయావా అని అంటారు విశాల్. ఒక్కసారిగా అనన్య అలా చూస్తూ, అవును, అదంతా ఒకప్పుడు ఆన్లైన్లో నీతో నేను ప్రేమలో ఉన్నాను, లవ్ చేశాను. కానీ తర్వాత దర్శన్ని చూశాక నిన్ను పక్కకి పెట్టాను. అప్పటి నుండి నిన్ను అవాయిడ్ చేశాను. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు దర్శన్ కూడా కాదు, నేను రోహిత్ని పెళ్లి చేసుకున్నాను. సో ఇప్పుడు నేను కావాలని ఇలా ఉన్నాను అని అంటారు. నీకు అసలు ఎలాంటి మానసిక సమస్య లేదు, లేకపోయినా ఎందుకు ఇలా నటిస్తున్నావు అని గట్టిగా అడుగుతాడు విశాల్. అదంతా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటారు. సరే అయితే చెప్పొద్దు, నీకు ఎలాంటి ప్రాబ్లం లేదని మీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి చెప్పేస్తాను, అప్పుడు నీకు తెలుస్తుంది అని విశాల్ బయలుదేరిపోతుంటే అనన్య విశాల్ చేయి పట్టుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చెప్తే బాగోదు అని అంటుంది. మరి చెప్పు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతారు. నా గురించి నీకు తెలియదంటూ ఏముంటుంది? నాకు ఈ ఇంటికి మహారాణి అవ్వాలనే కల, అందరూ నేను చెప్పిందే వినాలనే ఒక ఈగో. చూడు అనన్య, ఇది చాలా మంచి ఫ్యామిలీ. ఇలాంటి ఫ్యామిలీలో నీలాంటి కల్ప్రిట్ ఉండడం అంత కరెక్ట్ కాదు. కాబట్టి నీ గురించి నిజాలు చెప్పేస్తాను అని అంటారు. నువ్వు చెప్తే నేనిప్పుడే చచ్చిపోతాను అని అంటుంది అనన్య. నీ గురించి నేను చెప్పకపోయినా ఏదో ఒక రోజు తెలుస్తుంది, కానీ నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను అని విశాల్ గట్టిగా చెప్పి అక్కడి నుండి బయటికి వస్తారు. విశాల్, నీకు వదిన గురించి ఏమైనా అర్థమైందా? వదినకున్న ప్రాబ్లంని డిటెక్ట్ చేశావా అని అడుగుతారు. తనే పెద్ద ప్రాబ్లం, తనకి క్రూయాలిటీ ఎక్కువైపోయింది అని మనసులో అనుకుంటాడు విశాల్. చేశాన్రా దర్శన్, తనకి చాలా పెద్ద సమస్య ఉంది, మాటలతో చెప్తే వినటం లేదు. కాబట్టి మీరు ఓకే అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. తనకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. తనకి బ్రెయిన్ నర్వ్స్కి షాక్ అనేది పంపిస్తే అవి యాక్టివేట్ అయ్యి మళ్ళీ రీగెయిన్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. కాబట్టి తనని రేపు హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట దర్శన్ ఫ్రెండ్ విశాల్. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తారు. లహరి ప్రాబ్లంకి ఎలా అయినా సొల్యూషన్ తీసుకురావాలి అని చెప్పి ఎలా అయినా మహేష్ నిజంగా బ్రతికున్నాడా లేదా అని తెలుసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఆనంద భైరవి. శరణ్య వాళ్ళు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఆ మహేష్ చచ్చిపోయాడు. శరణ్యనే వాడిని పాతిపెట్టింది. కానీ సత్యకి ఎవరు కాల్ చేశారు? ఎవరు కావాలనే వాడిలా మాట్లాడి మహేష్లా మ్యానిపులేట్ చేస్తున్నారు? ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకవేళ అని ఆలోచనలో పడతారు ఆనంద. అప్పుడే ఆనంద భైరవికి ఒక ఐడియా వస్తుంది. వెంటనే డార్లింగ్ కేవ్ రిసార్ట్కి బయలుదేరతారు ఆనంద భైరవి. ఆ మేనేజర్ని కలిసి, మేనేజర్, ఆ రోజు మీరు సీసీటీవీ ఫుటేజ్ అనేది కరప్ట్ అయిపోయింది అని చెప్పారు.
దేనికి యూజ్ అవ్వదని చెప్పారు. ఒకసారి ఆ కరప్ట్ అయిపోయిన సీసీటీవీ ఫుటేజ్నే నాకు ఇస్తారా అని అడుగుతారు ఆనందభైరవి. మేడం, అది కాదు మేడం, అలా మేము కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి కానీ అవెవరికి ఇవ్వకూడదు మేడం అని అంటారు. నేనెవరో తెలుసు కదా, ఇప్పుడు మా అమ్మాయికే వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. నీకు సరోజారావు గారు తెలుసు కదా, ఆవిడికి ఫోన్ చేయమంటావా అని అంటారు ఆనందభైరవి. వద్దులేండి మేడం, వద్దులేండి, మీకు కావాల్సింది కరెక్ట్ అయిపోయినవే కదా, సరే ఇస్తాను మేడం అని చెప్పి ఇంకా పాత సీసీటీవీ ఫుటేజ్ అన్నీ ఇస్తారనమాట మేనేజర్. అవన్నీ తీసుకొని తనకి తెలిసిన ఒక హ్యాకర్ దగ్గరికి వెళ్తారు ఆనందభైరవి. ఇదిగో ఈ ఫుటేజ్ డీటెయిల్స్, ఇదంతా కరెక్ట్ అయిపోయింది, దీన్ని మళ్ళీ రీగ్రోత్ చేయొచ్చా, బ్యాకప్ దీనికి ప్రొవైడ్ అవుతుందా అని అడుగుతారు ఆనందభైరవి. తప్పకుండా మేడం, మీ దగ్గర కరెక్ట్ అయిపోయింది ఉంది కాబట్టి దీన్ని మనం మాడిఫై చేస్తే క్లియర్గా ఈ వీడియోలో ఏం రికార్డ్ అయిందో కనబడుతుంది అని చెప్పి ఇంకా అలా కరెక్ట్ అయిపోయిన సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం సెట్ చేస్తాడు ఆ హ్యాకర్. క్లియర్గా ఆ వీడియో సీసీ ఫుటేజ్లో మహేష్ ఆ రూమ్లోకి వెళ్ళినట్లు, తర్వాత లహరి ఆ రూమ్లోకి వచ్చినట్టు, కాసేపు అయిన తర్వాత పవర్ పోయి ఆ చీకట్లోనే శరణ్య రూమ్లోకి వెళ్ళి మహేష్ శవాన్ని మోసుకొని వచ్చినట్టు అవన్నీ క్లియర్గా తెలుస్తాయి. ఇంకా వెంటనే ఆనందభైరవి ఆలోచనలో పడతారు. అయితే కన్ఫర్మ్ మహేష్ చనిపోయాడు, కానీ మహేష్లా వాయిస్ మార్చి ఎవరు మాట్లాడుతున్నారు సత్యతో, ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి, ఎవరు నా కూతుర్ని భయపెడుతున్నారు, ఆ అవసరం ఎవరికి అనేలోపు ప్రకాష్ గుర్తుకు వస్తాడు ఆనందభైరవికి. ఒక్కసారిగా ప్రకాష్ చూసి షాక్ అవుతుంది ఆనందభైరవి. అయితే ఇది ఖచ్చితంగా వాడి పనే, వెళ్తాను, ఖచ్చితంగా వెళ్ళి వాడి అంతు చూస్తాను అని చెప్పి ఆనందభైరవి ప్రకాష్ దగ్గరికి వెళ్తుంది. ప్రకాష్ ఇంటికి వెళ్ళగానే ఆనందభైరవి కరెక్ట్గా వెళ్దామనే లోపు అక్కడ సమీరా అండ్ ప్రకాష్ మాట్లాడుకుంటూ ఉంటారు. సమీరా ప్రకాష్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద. అమ్మా సమీరా, మనకింకా గుడ్ టైం స్టార్ట్ అయినట్టేనమ్మా, నువ్వు కూడా బావగారిని కలిసే ప్రయత్నం చేస్తున్నావా అని అడుగుతారు. ఎక్కడన్నయ్యా, నేను ఎన్నిసార్లు కాల్ చేశానో కానీ అసలు దర్శన్ కాల్ లిఫ్ట్ చేయటం లేదు, నేను కలుస్తానన్నా కనీసం నన్ను కలవడానికి కూడా రావటం లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదన్నయ్యా అని అంటుంది సమీరా. అమ్మా, ఇప్పుడు నా దగ్గర ఒక పవర్ఫుల్ ప్రూఫ్ ఉంది, ఆ మహేష్ గడు బ్రతికే ఉండేలా అందరి ముందు నేను నటింపచేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా పెళ్లి దగ్గరికి వచ్చేలోపు ఆ మహేష్ గడు చనిపోయాడనే టాక్ బయటికి తీసుకొస్తాను, వాడిని చంపింది లహరి శరణ్యలని చెప్తాను, అప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు, ఇంక నీకు శరణ్య అడ్డు తొలగిపోతుంది, నువ్వు వెంటనే దర్శన్ని మంచి చేసుకొని తన్ని పెళ్లి చేసుకోవచ్చు అని అంటాడు ప్రకాష్. ఒక్కసారిగా అదంతా విని కోపంగా ఆనందభైరవి లోపలికి వచ్చి ప్రకాష్ అని గట్టిగా అరుస్తారు. ప్రకాష్ సమీరా ఇద్దరూ ఒక్కసారిగా ఆనందభైరవిని చూసి షాక్ అయిపోతారు. ఏంటి, మీరిద్దరూ అన్నా చెల్లెల్లా? అంటే నువ్వు లహరి జీవితాన్ని, నువ్వు దర్శన్ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చారా? మీ ఇద్దరిని వదిలిపెట్టను అని గట్టిగా ఇంకా ప్రకాష్ చెంప పగలగొడతారనమాట ఆనందభైరవి. ఏంటండి, ఏంటి దౌర్జన్యం, మేమిప్పుడు ఏం చేశామని అని అడుగుతారు. నోర్మొయ్, మహేష్ లాగా సత్యతో మాట్లాడుతుంది నువ్వేనని నాకు తెలుసురా అని గట్టిగా అంటారు ఆనందభైరవి. ఒక్కసారిగా ప్రకాష్ షాక్ అయిపోతాడు. సమీరా స్టన్ అయిపోతుంది. ఏయ్ ప్రకాష్, నువ్వు ఏం పని చెయ్యలేని వాడివని నిన్ను పోలీసులతో బెయిల్ తీసుకువస్తే వదిలేసేలా చేశా, కానీ నువ్వు ఇంకా నా కూతుర్ని టార్చర్ పెట్టడానికి, మా ఫ్యామిలీని టార్చర్ పెట్టడానికే ప్రయత్నిస్తున్నావు. రేయ్, నీకు ఒక వీడియో చూపించినా అని ఆనందభైరవి ఒక వీడియో చూపిస్తారు. క్లియర్గా ప్రకాష్ మహేష్ వాళ్ళ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయినట్టు, తన చేతిలో పాయిజన్ బాటిల్ ఉన్నట్టు ఆ వీడియోలో రికార్డ్ అవుతుంది. ఒక్కసారిగా వీడియో చూసి ప్రకాష్ షాక్ అయిపోతాడు. ఈ పాయిజన్ని నువ్వే కలిపావని అక్కడ చాలా క్లియర్గా వీడియోలో రికార్డ్ అయింది. నా కూతురుపైకి ఈ నిందంతా నెట్టేసి లహరినే సత్యని చంపాలనుకుందని నువ్వు పోర్ట్రే చేయొచ్చు. అంతకంటే ముందే సత్యకి నేను ఈ వీడియో చూపిస్తాను. మహేష్ని చంపింది నువ్వేనని నిరూపిస్తాను. అప్పుడు సత్య చేతిలో నువ్వేమవుతావో తెలుసా అని అడుగుతారు ఆనందభైరవి. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది ప్రకాష్కి. వద్దు, చెప్పొద్దు,
నేను నేను మా చెల్లికి ఒకే ఒక్క ఆధారం అని అంటాడు ప్రకాష్. కదా, కాబట్టి ఇంకొకసారి నా కూతురు జీవితంలోకి రావాలని ప్రయత్నించావో చంపేస్తా. మహేష్ చచ్చాడు. ఎందుకంటే వాడు చేసిన పాపానికి, వాడు చూసిన చెడు చూపులకే వాడు చచ్చిపోయాడు. ఆ విషయాన్ని ఎప్పుడొకప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. అంతలోపు నా లహరిపై నువ్వు మళ్ళీ బురద చల్లాలని, నిందలు వేయాలని ప్రయత్నిస్తే గుర్తుపెట్టుకో, నువ్వు పైకి పోతావు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి. ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ప్రకాష్. రేయ్, ఈ వీడియోని నేను పోలీసులకి చూపించచ్చు, కానీ ఒక జీవితం విలువ ఏంటో నాకు తెలుసు. ఒకరు నాకు చెడు చేసినా వాళ్ళ జీవితం బాగుండాలనే ఈ ఆనందభైరవి కోరుకుంటుంది. తెలిసి చేశావో తెలియక చేశావో క్షమించి వదిలేస్తున్నా. ఇంకొకసారి మా జోలికి రావద్దు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి. అమ్మా చెల్లి, మనం ఇక్కడ ఉండకూడదమ్మా. మనం ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. ఈ ఊర్లో ఉంటే మనం ఇంకా ఇలానే ఉండిపోతాం. కాబట్టి ఆనందభైరవి గారు చెప్పినట్టు ఎక్కడో చోటికి వెళ్ళి బ్రతకచ్చు. ఇలా భయంగా బ్రతకడం ఎందుకు? రామ్మా వెళ్ళిపోదామని చెప్పి ఇంకలా ఆనందభైరవికి భయపడి బ్యాగ్ సర్దుకొని వేరే ఊరు హుటాహుటిన వెళ్ళిపోతారు ప్రకాష్ అండ్ సమీరా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.